ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత ప్రభువు నాకిచ్చినందుకు ప్రభువుకి జయబాబాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీ అందరితో పాలుపంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మనం 4:30-5 గంటల వరకు సంకీర్తనలు, తర్వాత 5-5:30 వరకు సోదరులు రామకృష్ణయ్య గారు మరి బాబా విషయాలు ఏం చెప్తారో వింటాము. మళ్ళీ పునఃప్రారంభం 5:30-6 వరకు సంకీర్తనలు కొనసాగుతాయి. తర్వాత ప్రభు ప్రార్థన, నామధును, మౌనము, 6 గంటలతో హారతితో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది. అవకాశం ఉన్నంత వరకు అందరూ చిన్న పాటలు పాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఏదైనప్పటికీ మొదట్లో అయితే నేను ముందే జాయిన్ అయిన వాడిని, కొంచెం నాకు లేట్ అవ్వడం వల్ల కన్ఫ్యూజన్ అయింది. అయినా కంప్యూటర్లో చూపించినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ శేషారత్నం గారు జాయిన్ అయ్యారు కాబట్టి నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని శేషారత్నం గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా. మూర్తి గారు, ఒక విషయం అండి, మన సోదరులు రామకృష్ణ గారు సంగారెడ్డి వెళ్ళారు. మరి ఆయన జాయిన్ అవుతేనే ఆయనకి స్పీచ్ కి ఇవ్వండి అవకాశం. ఆయన మరి సంగారెడ్డి వెళ్ళారు, ఇవాళ వెళ్ళారు. ఓకే, జై బాబా. ఓకే, జై బాబా. జై బాబా అండి. శేషారత్నం కే గారు, మీరు నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా అండి. మూర్తి గారు జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా అపార దివ్య కృపాసాగర, అపార దివ్య కృపాసాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమేవా, ఇహ పరానంద జీవనమేవా, భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం బను గ్రహింపు, అవ్యయ మోక్షం బను గ్రహింపు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా జై మెహర్ బాబా, జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి. జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన ప్రీతముని ఈ దర్బార్కి ఆహ్వానించినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. మరి మొట్టమొదటిగా శ్రీనివాస్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు, తర్వాత జి నాగమణి గారు, అన్నపూర్ణ గారు, లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. మెహర్ బాబాకి జై. జై బాబా అండి మూర్తి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. పావనమైన పూర్ణపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావ. పావనమైన పూర్ణపురమున జన్మించేవా బాబా, బాబా జాను నీ నసటను మూదిడ అవతారుడవని శ్రీ సాయి తెలుపా. నారాయణ ఉపాసని మారా ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూర్ణపురమున జన్మించేవా బాబా. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములననియు సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద, పాహి సనాతన పరమానంద. పావనమైన పూర్ణపురమున జన్మించేవా బాబా, ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహానుభావా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు. చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబా. నెక్స్ట్ సంకీర్తన అప్పారావు గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జి నాగమణి గారు, అన్నపూర్ణ గారు, లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. సార్ జీ నాగమణి గారికి ఇవ్వండి, ఆమె తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఓకే, అయితే జి నాగమణి గారు మీరు స్టార్ట్ చేయండి. అయితే జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. ముని జన సోముని కనరండి, మదిలో చింతలు మానండి. ముని జన సోముని కనరండి, మదిలో చింతలు మానండి. భవభయహరణుని చేరండి, భవబంధాలే వీడండి. భవభయహరణుని చేరండి, భవబంధాలే వీడండి. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని, సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని. సాగిల పొడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని. సాగిల పొడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. తానవతారుడనని పలికే
మౌనిగా మౌన నినాదముతో తానవతారుడనని పలికే మౌనిగా మౌన నినాదముతో మనసే హారతిగా గొనుచు మేలు కల్పనిల వెలసినయా మనసే హారతిగా గొనుచు మేలు కల్పనిల వెలసినయా మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జై బాబా సార్. అన్నపూర్ణమ్మ గారు, లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా జై సార్. బాబా సార్. జై బాబా. జై బాబా సార్. నాది రిక్వెస్ట్, జై బాబా. అన్నగారు జాయిన్ కాకపోతే మీరు 15 నిమిషాలు మాట్లాడండి. అది మా రిక్వెస్ట్. జై బాబా. లేదండి, అందరికీ పాటలు ఇద్దాం. పాటలు పాపం ఓకే వాళ్ళ ఓకే అవకాశం ఓకే ఇచ్చారు రైట్ అనుకుంటా. రైట్ రైట్. అన్నగారు ఓకే, జై వచ్చేదాకా బాబా, జై చూద్దాం. బాబా. జై బాబా. ఓకే అవతార్ ఓకే, జై మెహర్ బాబా. బాబా की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. విరిమల్లె పూదండని మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా కడసారిగా నీదు కౌకిటులో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా విరిమల్లె పూదండని మెడల వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా పన్నీట చలకాల తేలి ఆడించి అందాల నీ కుర్రు సవరించని పన్నీట చలికాల చేలి ఆడించి అందాల నీ కుర్రు సవరించని నీమేనిపై నేను గంధమే పూసి నీమేనిపై నేను గంధమే పూసి ప్రియమారని సేవ చేయాలిరా ప్రియమారని సేవ చేయాలిరా విరిమల్లె పూదండని మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా చిరునగవు మోవిపై మీసమే సృజించి చెక్కిళ్ళపై నన్ను ముత్తాడని చిరునగవు మోవిపై మీసమే సృజించి చెక్కిళ్ళపై నన్ను ముత్తాడని తేజో విలాసిత నీ రూపమును నేను తేజో విలాసిత నీ రూపమును నేను కనులార ఒకసారి చూడాలిరా నా కనులార ఒకసారి చూడాలిరా విరిమల్లె పూదండ నీ మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా శయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి శయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి వింజామరతో వీటి నీ సేద తీర్చాలి వింజామరతో వీటి నీ సేద తీర్చాలి ఆనందమున నీవు సంతసించుచునుండ ఆనందమున నీవు సంతసించుచునుండ తృప్తితో నా జన్మ తరించురా విరిమల్లె పూదండ నీ మెడల వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా నీ చరణాల ప్రాణాలు వదలాలిరా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మూర్తి గారు.
జయబాబా అండి అప్పారావు గారు చక్కటి సంకీర్తన అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అన్నపూర్ణ గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలితా కుమారి గారు, పద్మావతి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై మెహరు బాబా, జై జై మెహరు బాబా. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. అంధకారము అలుముకున్నది, బంధనాలను తెంచరావా. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. స్వార్థ చింతన పెరుగుతున్నది, ప్రేమ చింతన ఉండనన్నది. మనసుగార ఆరడి పెట్టుచున్నది, వయసు గారడి చేయుచున్నది. కోర్కె దొంతరా నిలిచియున్నవి, కోర్కె దొంతరా నిలిచియున్నవి. నిశ్చలత్వము నిలవనన్నది. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై మెహరు బాబా, జై జై మెహరు బాబా. మాట మాటున నటన ఉన్నది, మాయ నాటక ఘటన ఉన్నది. చపల చిత్తపు చేతలున్నవి, తపనలెన్నో ముసురుతున్నవి. ధర్మమన్నది శూన్యమైనది, ధర్మమన్నది శూన్యమైనది. మర్మమేమిటో తెలియకున్నది, మర్మమేమిటో తెలియకున్నది. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. నిత్యమంతా నీదు ధ్యానము నిలుపు స్వామి నన్ను బ్రోచి. సత్యమైన పరంధామము చూపి నన్ను కరుణగాంచి. చేరుకోని సన్నిధానము, చేరుకోని సన్నిధానము, పొందని నీ ప్రేమధామము, పొందని నీ ప్రేమధామము. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై మెహరు బాబా, జై జై మెహరు బాబా. జై మెహరు బాబా, జై జై మెహరు బాబా, జై మెహరు బాబా, జై జై మెహరు బాబా. మెహరు బాబా, మెహరు బాబా, చేయిని పుడే అందుకోవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మూర్తి గారు జై బాబా, జయబాబు, అందరికీ జై బాబా అండి. జయబాబమ్మ చక్కటి సంకీర్తన అంత చక్కగా పాడారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు లలితా కుమారి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పద్మావతి గారు, కోటేశ్వరరావు గారు, శ్రీరాములు గారు, సులోచన గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు బాబా మదిలోనా నిరతమైతో చునెల్లప్పుడు, శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే.
మెహరు బాబాయే మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయే మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మేరు బాబాయే మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోనా అవతార్ మేర్ బాబా की జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జయబాబా అండి, చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు పద్మావతి గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు, శ్రీరాములు గారు, సులోచన గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमनी कुलमनी प्रेमनी मतमनी प्रेमनी गुणमनी ప్రేమావతారమణి ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని పరవశమున నన్నునే మరచిపోని ప్రేమని కులమని ప్రేమని మతమని ప్రేమని గుణమని ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్ను నే మరచిపోని పరవశమున నన్ను నే మరచిపోని నర నరమున బాబా అనునామమే జీవమై నాగలమున మెగరు స్మరణులే నిలయమై నర నరమున బాబా అనునామమే జీవమై నాగలమున మెగరు స్వరములే నిలయమై
నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై, నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై, ప్రతి ఎదలో నిలచిపోని బాబా, ఎద ఎదలో పదిలమవ్వని, ప్రతి ఎదలో నిలచిపోని బాబా, ఎద ఎదలో పదిలమవ్వని, ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని, ప్రతి క్షణము పాడుకోని బాబా, ఎద ఎదలో నిలచిపోని. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ, నిరతము నీ స్మరణయే కోరుతా దైవమ. త్రిభువన పరిపాలక సేవిత ప్రియతమ, నిరతము నీ స్మరణయే కోరుతా దైవమ. సర్వమై కాచుమా సానిధ్యము చేర్చుమా, సర్వమై కాచుమా సానిధ్యము చేర్చుమా, సాకార మెగరు బాబా బాబా, అవతార మెగరు బాబా, సాకార మెగరు బాబా బాబా, అవతార మెగరు బాబా. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని, ప్రతి క్షణము పాడుకోని బాబా, పరవశమున నన్ను నే మరసిపోని, పరవశమున నన్ను నే మరసిపోని. అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబాకి ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మీకు కూడా థ్యాంక్స్ అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. నెక్స్ట్ ఎవరు మూర్తి గారు పాడమన్నారో పాడు. మూర్తి గారు ఇంకోళ్ళు పాడమన్నారు, పాడండి. నేను ఆ, పాడతాను. జై అవతార్ కోటేశ్వర మెహర్ బాబా కోటేశ్వర की పాడు, जय. కోటేశ్వర చిన్న పాడు పాడు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఆ దేవదేవుడే అరుదంచను మానవుడై, ఆ దేవదేవుడే అరుదంచను మానవుడై, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, ఆ దేవదేవుడే అరుదంచని మానవుడై. సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు, సర్వమానవాళి కొరకు అరుదెంచి తిననుచు, సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు, సర్వమానవాళి కొరకు అరుదెంచి తిననుచు, ప్రేమే తన మతమని, ప్రేమే తన మతమని, ప్రేమ కోరుకోమని, ప్రేమే తన మతమని, ప్రేమ కోరుకోమని, ప్రేమ సిరులు పంచితాను ప్రియతమ తండ్రిగా మసలే, ఆ దేవదేవుడే అరుదంచను మానవుడై, అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి, అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు, ఆ దేవదేవుడే అరుదంచను మానవుడై. ఏ నామము తలచినా తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని, ఏ నామము తలచినా తాను పలుకుతానని, ఏ పూజలు సలిపినా తాను తనకు చెందుతాయని, రాముడని నేనని, కృష్ణుడని నేనని, రాముడని నేనని, కృష్ణుడని నేనని,
బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అరుదించితినేనని ఆ దేవదేవుడే అరుదించని మానవుడై అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు ఆ దేవదేవుడే అరుదించని మానవుడై ఏకాంతవాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు ఏకాంతవాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు కఠిన మౌన రథములు కారణమేమున్నదో కఠిన మౌన రథములు కారణమేమున్నదో కలత వేడమనుటలో కరుణ ఎంత ఉన్నదో ఆ దేవదేవుడే అరుదంచను మానవుడే అవని జనుల మేల్కొలిపే అవతారుడనని తెలిపి అవని జనుల మేల్కొలిపే అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరులు అందించను ప్రియతముడు ఆ దేవదేవుడే అరుదంచను మానవుడై అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ సార్ జయబాబా అండి కోటేశ్వర గారు చక్కటి సంకీర్తన అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీరాములు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు, వెంకట నరసింహ గారు, విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా దేవాదిదేవా దయా సాగరా దివ్యావతారా పరాకేలరా పాప పంకిలము ఈ జగము పాలించరావేలా పరమేశ్వరా ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా కలుషమం బాపు కరుణాకరా నిరతము నిన్ను గొలుచు వరమీయరా ఉభయ తారకము నీ నామము అభయమీయరా శుభంకరా శరణాగతత్రాణ బిరుదాంకిత శరణం మునివే సదా వందిత శరణాగతత్రాణ బిరుదాంకిత శరణం మునివే సదా వందిత సుందర వదన పావన వందనమిది కరుణాభరణ ప్రేమమయ కావుమయ ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా అమ్మ, చక్కటి సంకీర్తన అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వెంకట నరసింహం గారు, విజయలక్ష్మి గారు, సిద్ధలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు, జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంతగా వేడిన పలుకవే మది వేదనారగిలెనో ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వేడిన పలుకవే తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా
ఏమని నీవింతగా బదులు పలుకవు, ఏమని నీవింతగా బదులు పలుకవు, స్తుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు, స్తుతుల వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు, ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. అంతముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాపు, అంతముందు దేహము ఏనాడు ఎచటనో, చెంత చేర్చి పలుకరించి చింతబాపు, 700 మరల రావు, 700 మరల రావు, అంతవరకు వేచి ఉండవల్ల కాదు, అంతవరకు వేచి ఉండవల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. నిండు కుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, నిండు కుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే, మనసు పోతే గాని నీలో మసలలేములే, ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెనో ప్రియతమా, మెహేరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహేర్ బాబాకి జై. జై మెహేర్ బాబా. అందరికీ జై బాబా అండి. మూర్తి గారు జై మెహేర్ బాబా అండి. జై బాబామ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు వెంకట నరసింహం గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కె విజయలక్ష్మి గారు, సిద్ధలక్ష్మి గారు, నందిగామ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్ను చూశాక నా మనసు మెహర్ నిలిచిపోయింది నీ ప్రేమ కొరకై, నీకు దాసాన దాసుడనై మెహర్ నేను నాదన్న భావన రా నీకు, నిన్ను చూశాక నా మనసు మెహర్ నిలిచిపోయింది నీ ప్రేమ కొరకై, కోరితిని నీ ప్రేమామృతమునే, కోరను ఈ ధరలో సిరి సంపదలనే, చేరదను నీదు సన్నిధికే మెహర్ నీవు దాసాన దాసుడనై మెహర్ నేడు నాదన్న భావన రా నీకు, నిన్ను చూశాక నా మనసు మెహర్ నిలిచిపోయింది నీ ప్రేమ కొరకై, కరుణ కురిపించు నీ చల్లని చూపే, కరుణ హృదయాలు పులకరింపజేసి, వరమునిచ్చేది ప్రభుడవు నీవేలే, శరణు వేడాము నీ చరణములకే, నిన్ను చూశాక నా మనసు మెహర్
నిలిచిపోయింది నీ ప్రేమ కొరకై. మతములన్నిటినీ ఐక్యంబు చేసి మస్తులందరికో పరిచర్యలు చేసి, మతములన్నిటినీ ఐక్యంబు చేసి మస్తులందరికో పరిచర్యలు చేసి, ముదముతో మండలితా నడిపించి శ్రిత జనావడునని నిన్ను కీర్తించి, నీకు దాసాన దాసుడనైమే నేడు నాదన్న భావనరా నీకు. మౌనముతో మౌనమే నీదు మార్గము అని ఎంచి, మానవాళి పునరుద్ధరింపనెంచి, కన్న కలలన్నీ ఫలింపజేసి కలత వలదంటూ సంతోషపరచి, నిన్ను చూశాక నా మనసు మేహే నిలిచిపోయింది నీ ప్రేమ కొరకై. నీకు దాసాన దాసుడనై మేహే నేడు నాదన్న భావనరా నీకు. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కె విజయలక్ష్మి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సిద్ధలక్ష్మి గారు, నందిగామ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా అమ్మ, పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. సిద్ధలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కి జై. నేను పాడమంటారా? పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరూ కూడాను. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట. అదే నా జన్మధేయమంట. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయను అంధులకు. అన్యము నాకింకా ఎందులకు. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమబాపి బాసటగా నిలిచే ప్రేమించి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తా నియోగించెను. ప్రేమన తెలియనాయద నిండి ప్రేమను పంచెను వెనకుండి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే తనువు మనసు నా సర్వస్వము
మెహరుని సేవకు వేచి ఉండగా క్షణికమైన ఏ కోరికలేలా ఇహమున మనుగడ ఎలా కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మధేయమంట అదే నా జన్మధేయమంట. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా జై మూర్తి బాబా గారు అందరికీ జై జై. బాబా అండి. జై బాబా. శర్మ గారు చక్కటి సంకీర్తన పాడారు, మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారు కానీ సిద్ధలక్ష్మి గారు కానీ సార్ జైబాబు అన్నగారు వచ్చారండి. అన్నగారు వచ్చారా? వచ్చారు. జై బాబా, జై అన్నగారు బాబా. వచ్చారు. అన్నగారు మళ్ళీ సంకీర్తనలు తిరిగి మనం స్పీచ్ అయిన తర్వాత పెడదామండి. ఇప్పుడు సోదరులు రామకృష్ణ గారు వచ్చారు కాబట్టి మరి వారి ద్వారా మన ప్రభు ఏం చెప్పిస్తాడో విందాం. జై బాబా అండి రామకృష్ణ గారు. జై బాబా సార్. బాబా జై బాబా. ఈ రోజు నేను జర్నీలో ఉండి రాలేకపోయాను. అరుణ చెప్పారు, రిమైండ్ చేశారు కూడా. బట్ ఎనీవే 15 నిమిషాలైనా నేను జాయిన్ కాగలుగుతున్నాను. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా ఎప్పుడు వేసవి కాలంలో గురుప్రసాద్లో ఉంటారు. 2 మే 1959 బాబా గురుప్రసాద్ బంగ్లాలో ఉన్నారు. అప్పుడు బాబా చదివినటువంటి విన్సెంట్ హై స్కూల్ ఆ ప్రిన్సిపాల్ గారు బాబాను ఒక సందేశం కోరారు. ఎందుకంటే అదే స్కూల్లో బాబా బ్రదర్స్ సన్స్ రుస్తుమ్ సోరాబ్జీ, మనందరికీ తెలుసు రుస్తుమ్ సోరాబ్, వాళ్ళిద్దరు కూడా బాబా మరి మనందరికీ అమర్ తిథిలో కానీ అక్కడ కానీ వాళ్ళు ఫేమస్ దేనికంటే మనకు లిఖన్ పడన్ సే నయార్ బాజీ అని ఆ కవాలి పాట మనం ఎప్పుడు వారి నోట వింటూ ఉంటాం. అది అమర్ తిథి రోజు కూడా సరిగ్గా మౌనానికి ముందు వాళ్ళు ఆ పాట పాడతారు. సో వాళ్ళిద్దరూ అదే స్కూల్లో చదువుతూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు ఒక అకేషన్లో బాబా సందేశం కావాలి, అందులో మీ ఇద్దరు మీ అన్నగారి కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ట్విన్స్ రుస్తుమ్ సోరాబ్, వాళ్ళ గురించి కూడా చెప్తూ మీరు పంపించండి సందేశము అంటే బాబా వాళ్ళకి ఒక సందేశం పంపించారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బాబాకు వీళ్ళు బాగా దగ్గర వాళ్ళు కదా, అందుకని వీరి ద్వారా ఇది అని వాళ్ళు, అంటే బాబా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారేమో అనే ఉద్దేశం కూడా ఉందేమో. ఆ సందర్భంగా బాబా చెప్పారు, ఆయన వాళ్ళకు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, వాట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్, నిజమైన విద్య ఏమిటి అనే అటువంటి సందేశం ఇచ్చారు ఆ రోజు. ఇది నాకు జ్ఞాపకం ఏమొస్తుంది అంటే మరి ప్రహ్లాదుని కథలో ప్రహ్లాదుడు గురుకులానికి వెళ్ళి అక్కడ అన్ని నేర్చుకొని వచ్చిన తర్వాత తండ్రి హిరణ్యకశ్యపుని దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత అడిగాడు, ఏమేమి నేర్చుకున్నావు నాయనా అని. అయితే ప్రహ్లాదుడు చిన్నవాడైనా ఎంత మంచి మాట చెప్పాడంటే, చదువులకు మూలమైన చదువును చదువుకున్నాను తండ్రి అన్నాడు. అన్ని చదువులకు మూలమైన చదువు అదేంట్రా అన్నాడు. ఆయనకు అర్థం కాలే. అన్ని చదువులకు మూలమైన చదువు ఏమిటి అంటే నారాయణ నారాయణ, ఇదే చదువులకు మూలం అట. అంటే భగవన్నామం అన్నిటికీ మూలమైంది అని చెప్తూ, మనం మరి స్కూల్లో వెళ్తే ఏమిటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటి, ర్యాంకులు మార్కులు 90%, 95%, 99%, 100%, కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులో 100కి 100. సో ఆ మార్కులు ఆ సర్టిఫికేట్లు వాటి మీదనే విద్య అనేది బేస్ అయి ఉంది. కానీ బాబా ఆ రోజు చెప్పారు నిజమైన విద్య ఏమిటి అని చెప్తూ, మై నెవ్యూస్ రుస్తుమ్ అండ్ సోరాబ్ షుడ్ లర్న్ టు
నిజమైన విద్య ఏమిటి అంటే ఆ రోజు ప్రహ్లాదుడు చెప్పిందే దీన్ని బట్టి చూస్తే గుర్తుకొస్తుంది నాకు. నా నా తమ్ముని కొడుకులైన రుస్తుం సోహరాబు అక్కడ మీ స్కూల్లో చదువుతున్నారు నిజమే, కానీ నిజంగా వారు ఏ చదువు నేర్చుకోవాలి, ఎలాంటి చదువు నేర్చుకోవాలి, అసలైన చదువు ఏమిటి, విద్య ఏమిటి అనే దాని గురించి చెప్తూ బాబా ఒక 6 పాయింట్స్ చెప్పారు. దాంట్లో షుడ్ లర్న్, ఎవరు తన తమ్ముని కొడుకులు రుస్తుం సోహరాబ్ షుడ్ లర్న్ టు థింక్ వెల్ ఆఫ్ అదర్స్. ఫస్ట్ పాయింట్ బాబా అంటున్నాడు, ఎప్పుడు కూడా ఇతరుల మంచినే కోరుకోవాలి. విద్యలో మొదటి పాయింట్, అసలైన విద్యకి బాబా 6 పాయింట్స్ చెప్తూ మొట్టమొదటి పాయింట్ అది చెప్పాడు, థింక్ వెల్ ఆఫ్ అదర్స్. సీ గుడ్ ఇన్ అదర్స్, ఇతరులలో మంచినే చూడండి, ఇతరులలో ఉండే చెడును చూడొద్దట, మంచిని మాత్రమే చూడాలి, చెడును విసర్జించాలి. మూడో పాయింట్, మేక్ అదర్స్ హ్యాపీ, అంటే ఇతరుల మంచినే కాంక్షించాలి, ఇతరులలోని మంచినే చూడాలి, ఇతరులను సంతోషపరచాలి. మేక్ అదర్స్ హ్యాపీ, ఇతరులను సంతోష పెట్టాలి. మనకు పశ్చాత్తాప ప్రార్థనలో కూడా ఇంకనూ ముఖ్యముగా కూడా మనం లాస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా పశ్చాత్తాపం దేనికి పడాలట అంటే ఇతరులకు బాధ కలిగి చేసింది ఏదైనా ఉంటే, మాట అయినా చేతైనా, ఇతరులకు బాధ కలుగవలెనని కోరిక మనసులో వచ్చిన దానికి కూడా మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము అన్నారు దాంట్లో. అంటే బాగా అన్నిటికంటే ఎక్కువ పశ్చాత్తాప పడవలసింది ఏమిటి అంటే ఇతరుల చెడును కోరుకోవటం కూడా, చెడు గురించి ఆలోచించటం కూడా తప్పే అని. అందుకని ఇతరులను ఎప్పుడు మేక్ అదర్స్ హ్యాపీ. మరి బాబా సందేశం కూడా మనకుంది కదా, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. నిజంగా అసలైన సంతోషం, మరి ఇతరులను నొప్పిస్తే కూడా సంతోషం ఉంటుంది, కానీ అది అసలైన సంతోషం కాదు, అది టెంపరరీ సంతోషం, అది తాత్కాలికమైంది, అది ఎప్పుడూ ఉండదు అది. కానీ ఇతరులను సంతోష పెట్టినట్టయితే అది ఆ సంతోషం చాలా నిజమైనటువంటి సంతోషం, అది ఎప్పుడు తలుచుకున్నా సంతోషమే వస్తుంది. మేక్ అదర్స్ హ్యాపీ, టెల్ ద ట్రూత్, సత్యాన్నే చెప్పాలి, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. షన్ ఆల్ హిపోక్రసీ, అని కపటాన్ని వర్జించాలి, సత్యాన్నే చెప్పాలి, కపటాన్ని వర్జించాలి. ఇక్కడ ఇక లాస్ట్ 6th పాయింట్ అదే ప్రహ్లాదుడు చెప్పినటువంటిది, చదువులకు మూలమైన చదువు ఏమిటి అంటే భగవన్నామం. ఇక్కడ లర్న్ టు లవ్ గాడ్, భగవంతుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. ఇది నిజమైనటువంటి ఈ విద్యలో 6వ పాయింట్గా బాబా చెప్పటం, భగవంతుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. నేర్చుకోవటం ఎట్లా నేర్చుకోవటం అనేది కూడా బాబా మనకు ఒక సందేశం ఇచ్చారు. ఎలా అంటే స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. నువ్వు ఎవరిని ప్రేమించలేవో, అంటే ఎవరంటే ఇష్టం లేదో నీకు, వాళ్లను ప్రేమించటం ద్వారానే స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్. అది లెర్నింగ్ టు లవ్ గాడ్ స్టార్టింగ్ పాయింట్ అట. అది ఏమిటి, ఇష్టమైన వాళ్ళను ప్రేమించటం కాదు, ఇష్టం కాని వాళ్ళను ప్రేమించటంతో స్టార్టింగ్ అట. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. ది మోర్ యూ థింక్ అబౌట్ అదర్స్ విత్ జనరాసిటీ, you lose yourself. When you lose yourself completely, you find God. భగవంతుని ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఎవరికి ఇతరుల మంచినే, ఇతరులలో మంచిని కాంక్షించాలి, ఇతరులలోని మంచినే చూడాలి, ఇతరులను సంతోషపరచాలి. ఇవన్నీ ఎందుకు అంటే దీని ద్వారా ఇతరులకేదో మనం లాభం చేసి ఇతరులకేదో మనం మేలు చేస్తున్నాం అనేది జనరల్ గా వెంటనే వచ్చే ఫీలింగ్ కాదు. దానివల్ల యు లూజ్ యువర్ సెల్ఫ్. మనను, నేను, నాది అనే వాటికి పరిమితం చేసే స్వార్థం ఏదైతే ఉందో అది తగ్గిపోతుందట వీటి వల్ల. ఇవన్నీ ఈ బాబా చెప్పిన ఈ పాయింట్స్ వల్ల లాభం మనకే, వాళ్ళకు కాదు. వాళ్ళని సంతోష పెడితే వాళ్లకు లాభం చేసామని చెప్పుకున్నాం అనుకో, మళ్ళీ
మన స్వార్థమే, మన అహంకారమే పైకి వచ్చేస్తుంది. అప్పుడు అది చేసి కూడా చేయని దాని కింద లెక్కే. ఎందుకంటే దానివల్ల అసలైన ప్రయోజనం నెరవేరదు. అసలైన ప్రయోజనం ఏమిటి నెరవేరేది? మనలో ఉండే నేను, నాది, నావి అనేటువంటి స్వార్థము ఈ పాయింట్లు నిజంగా చేసినట్టయితే, సిన్సియర్గా మనం ఈ పాయింట్లు కానీ మనం ఆచరణలో పెట్టినట్టయితే మన నిజ జీవితంలో మనలో ఉండే స్వార్థము, మనలో ఉండే పరిమితమైన అహంకారము తగ్గిపోతాయి. అది తగ్గిపోవటం వల్ల మేలు మనకే. ఇతరులకు మంచి చేశాం, ఇతరుల మంచిని కాంక్షించాం, ఇతరులు మంచినే చూస్తూ వచ్చాం, ఇతరులను సంతోషపరచడానికి నేను జీవితం అంతా నేను కష్టపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఆ సత్యాన్ని చెప్పటానికి, కపటాన్ని వర్జించటానికి, భగవంతుణ్ణి ప్రేమించటానికి. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ప్రేమించటానికి ప్రారంభం మాత్రమే. ఆ ప్రారంభంలోనే భగవంతుణ్ణి ప్రేమించటం ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లోనే మనలో ఉండే మన స్వార్థము, మన పరిమిత అహంకారం తగ్గిపోతాయి. వెన్ యూ ట్రీట్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జెనరాసిటీ యూ లూజ్ యువర్ సెల్ఫ్. బాబా చెప్పిన మెసేజ్. నువ్వు ఇతరులను దయతో, ప్రేమతో, విశాల హృదయంతో ఎప్పుడైతే చూస్తావో, వ్యవహరిస్తావో ఇతరుల పట్ల, అప్పుడు నీ అహంకారం తగ్గుతుంది. యు లూజ్ యువర్ సెల్ఫ్. నేను నేను అని ప్రతి దాంట్లో చెప్పుకునేది నేను తగ్గిపోతుంది అన్నమాట. అది మనకు లాభం. కాబట్టి అసలైన విద్య వల్ల లాభం మనకే జరుగుతుంది. చేసేదంతా ఇతరులకే అయినా లాభం మనకి. సో ఇదే నిజమైన విద్య. బాబా అంటున్నాడు ఆ ప్రిన్సిపాల్కి చెప్తూ, అసలైనటువంటి విద్య స్కూల్లో చదువుకునేవి సైన్స్, బయాలజీ, మ్యాథ్స్, హిస్టరీ, ఇవన్నీ చదువుతాం సబ్జెక్ట్స్ అన్ని. ఇప్పుడు అంతా కంప్యూటరైజేషన్ వచ్చింది. కంప్యూటరైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ. వీటిలలో సర్టిఫికేట్లు ఎంత ఉన్నా, వాటిల్లో ఎంత మాస్టరీ మనం సాధించినా అది అసలైన విద్య కాదట. బాబా అంటున్నాడు, దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్. ఇది నిజమైన విద్య. ఆల్ అదర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ లిటిల్ యూజ్. మిగిలిన విద్య అంతా కూడా విద్యగా చెప్పబడే అటువంటి విద్య, స్కూళ్లలో బోధించే విద్య, అప్పుడు ఉద్యోగాల కోసం పాకులాడే విద్య, అవన్నీ అసలైన విద్య కాదు. ఈ 6 పాయింట్లు జీవితంలో మనం ఆచరించి చేసినట్టయితే అది నిజమైన విద్య. Those who educate themselves in this manner are my real relatives. ఇక్కడ ఒక పెద్ద మాట చెప్తున్నారు చూడండి. ఇది చెప్పింది ఎవరిని ఉద్దేశించి చెప్పారు బాబా? ఆయన తమ్ముడు బెహ్రాం కొడుకులు ఇద్దరు, వాళ్ళు ట్విన్స్, వాళ్ళిద్దరు సోరాబ్జీ, రుస్తుం సోరాబ్జీ. అయితే ఆయన ప్రిన్సిపల్ అనుకుంటాడేమో వీళ్ళిద్దరు నాకు బంధువులు అని. వాళ్ళు బంధువులే, ఆయన తమ్ముడికి పుట్టిన వాళ్లే. కాని బాబా అంటున్నారు, ఈ 6 పాయింట్లలో చెప్పిన విధంగా నడుచుకునే అటువంటి విద్యను ఎవ్వరు అభ్యసిస్తారో వాళ్ళు, బాబా అంటున్నారు, ఈ రకమైన చదువును అభ్యసించిన వారు నాకు నిజమైన బంధువులు. నా తమ్ముని కొడుకులే అయినా కూడా, వాళ్ళు బంధువులు అయినా కూడా, నిజమైన బంధువులు నాకెవరు అంటే ఈ 6 పాయింట్లలో ఇతరుల మంచినే కాంక్షిస్తూ, ఇతరులలోని మంచినే చూస్తూ, చెడును వర్జిస్తూ, ఇతరులను సంతోషపరుస్తూ, సత్యాన్నే చెప్పుతూ, కపటాన్ని వర్జించి, ఇవన్నీ చేస్తూ భగవంతుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా స్టెప్స్. భగవంతుణ్ణి ప్రేమించటానికి ఇవన్నీ కూడా మనకు తోడ్పడతాయి. ఎందుకు అంటే ఇతరులలోనే ఇతరుల మంచిని చూడటం, ఇతరుల మంచిని కాంక్షించటం, ఇతరులను సంతోషపరచటం. ఇవే ఇతరులు అంటే ఎవరు? ఈశావాస్యం ఇదం సర్వం. బాబా అన్నాడు, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై టెంపుల్, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హోమ్, మై అబోర్డ్. ఆయన ఇల్లు, ఆయన యొక్క ఆలయం ఏది అంటే ప్రతి హృదయం. కాబట్టి అందరి పట్ల ఇలా బాబా చెప్పిన విధంగా నడుచుకోవటం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూస్తూ
మన యొక్క అస్తిత్వము, నేను నాది నావి అనే అస్తిత్వము, పరిమితమైన అస్తిత్వము తగ్గిపోతూ విశాలత్వం వస్తుంది. అందరిలో అన్నింటిలో ఉన్న భగవంతునితో ఏకత్వాన్ని పొందే విశాలత్వం సంప్రాప్తిస్తుంది. వెన్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ యూ ఫైండ్ గాడ్. బాబా అన్నారు, నువ్వు ఎప్పుడైతే అలా విశాలత్వం వచ్చి నేను అనే భావనే పోయినట్టయితే, మరి మనకు యూనివర్సల్ మెసేజ్ విశ్వ సందేశంలో బాబా చెప్పారు, if you want to become nearer and nearer to God, you have to go farther and farther away from I, my, me and mine. నువ్వు భగవంతునికి చాలా దగ్గరగా కావాలంటే నేను నాది నావి అనే వాటికి ఎంత దూరం అవుతే భగవంతునికి అంత దగ్గర అవుతావు. ఈ 6 పాయింట్లలో బాబా చెప్పింది కూడా అలా మనము నేను నాది నావి అనే దాన్ని ఎంత తగ్గించుకుంటే భగవంతుణ్ణి కూడా అంత ఎక్కువగా ప్రేమించుకోగలము. అలా చేసి అలా భగవంతుణ్ణి ప్రేమించగలిగిన విద్య, అభ్యసించే విద్యనే అది. ఈ రకమైన చదువును అభ్యసించిన వారు నాకు నిజమైన బంధువులు, బాబాకు నిజమైన బంధువులు, భగవంతుడికి సన్నిహితులు కావాలి అంటే ఇలా నడుచుకోవాలి అని బాబా చెప్పిన సందేశం. దాన్ని మరి ఈ 15 నిమిషాల్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. అంటే ఇంకా 15 నిమిషాలు మీరైనా చెప్తారా సార్? చెప్తానంటే కంటిన్యూ చేయండి. ఇప్పుడే జర్నీ చేసి వచ్చి దిగాను నేను. ఓకే ఓకే, అందుకని మీరు ఓకే సార్, 10 నిమిషాలతోనే సరిపెట్టేస్తాను నేను. ఓకే సార్, ఓకే సార్. ఓకే, జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా, చక్కటి విషయాలను చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారు, సిద్ధలక్ష్మి గారు ఉన్నారమ్మా? జై బాబా. ఉన్నానండి. మీరు ఒక చిన్న సంకీర్తన పాడండి అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసుట విచిత్రమే. మెహర్ బాబా ప్రేమ బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసుట విచిత్రమే. ప్రేమ తానని చాటి చెప్పుట సోధ్యమే, ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే. ప్రేమ తానని చాటి చెప్పుట సోధ్యమే, ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసుట విచిత్రమే. మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే, మౌనమున సందేశము సూట విలాసమే. మస్తు రక్షణ చేసి చూపుట జటిలమే, మౌనమున సందేశము సూట విలాసమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసుట విచిత్రమే. ఉన్నతుడు నేనంటూ తెలుపుట సత్యమే, ఉత్తమోత్తమ బాట చూపుట దివ్యమే. ఉన్నతుడు నేనంటూ తెలుపుట సత్యమే, ఉత్తమోత్తమ బాట చూపుట దివ్యమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమసుట విచిత్రమే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన. జై బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత అరుణ్ గారు, శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అన్నయ్య గారు, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అదిసాగర ప్రేమ ప్రవాహం సర్వులను చేయు పునీతం, శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వము ప్రేమే అనవోయి మెహరు బాబా. జై బాబా, జై బాబా,
జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, తన మనమును అర్పణ చేసి అణువణువు మెహరుని తలచి, తన మనములు అర్పణ చేసి అణువణువు మెహరని తలచి, అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా, అహరహము ప్రేమను కోరి అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, త్రిభువన సమ్మోహన రూపం, దహించును మనలో పాపం. త్రిభువన సమ్మోహన రూపం, దహించును మనలో పాపం. దరిచేరగ ప్రేమ స్వరూపం, అనవోయి మెహరు బాబా. దరిచేరగ ప్రేమ స్వరూపం, అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా. ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుట ఘనము. ఆశ్రయమొక అద్భుత వరము, ఆ స్మరణము చేయుట ఘనము. ఆనందము ఆర్ణవమవగా, ఆనందము ఆర్ణవమవగా, అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా. ఆ నామము ప్రేమకు నిలయం, ఆ రూపము ప్రేమాలయము. ఆ నామము ప్రేమకు నిలయం, ఆ రూపము ప్రేమాలయము. ఆవరమే అనుభవమవగా, ఆవరమే అనుభవమవగా, అనవోయి మెహరు బాబా. జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా, జై బాబా జై బాబా, జై బాబా మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం, సర్వులను చేయు పునీతం. శూన్యములో సర్వము ప్రేమే, అనవోయి మెహరు బాబా. శూన్యములో సర్వము ప్రేమే, అనవోయి మెహరు బాబా. అది సాగర ప్రేమ ప్రవాహం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అన్నయ్య అందరికి. జై బాబమ్మ, చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు, మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అన్నయ్య. అవతార్ జై మెహర్ బాబమ్మ. బాబా की जय. ऋगुव स्मरणे स्मरणीयमु, ऋगुव स्मरणे स्मरणीयमु. స్మరించే కొలది మహనీయము, మహనీయము.
వేకువ స్మరణే స్మరణీయము. కన్నులలో ప్రభు కదలాడుతుంటే, కనులలో ప్రభు కదలాడుతుంటే, చిరునవ్వులతో నిన్ను చూస్తూ ఉంటే, ఆనందం హృది తాండవం చేస్తూ ఉంటే, అంతట మెహరుడు కనిపిస్తూ ఉంటే, వేకువ స్మరణే స్మరణీయము. స్మరించే కొలది మహనీయము మహనీయము. ఆర్తితో హృది అల్లాడుతుంటే, అంతరంగం శుచి అవుతూ ఉంటే, ఆర్తితో హృది అల్లాడుతుంటే, అంతరంగం శుచి అవుతూ ఉంటే, ఆశపాశాలు అడుగంటుతుంటే, మెహరీచుడు నిన్ను స్పృశిస్తూ ఉంటే, వేకువ స్మరణే స్మరణీయము. స్మరించే కొలది మహనీయము మహనీయము. వేదనాదం వినిపిస్తూ ఉంటే, వేదనాదం వినిపిస్తూ ఉంటే, వేణుగానం అలరిస్తూ ఉంటే, కనుల కాంతులు విరజిమ్ముతుంటే, కాంతులలో బాబా కనుమరుగు అవుతుంటే, వేకువ స్మరణే స్మరణీయము. స్మరించే కొలది మహనీయము మహనీయము. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికి జయ బాబా. అన్నయ్య గారు మీకు జయ బాబా. జయ విజయలక్ష్మి బాబా గారు అండి. జయ బాబా. విజయలక్ష్మి గారు మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. జయ బాబా. అన్నయ్య జయ బాబా. జయ బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు, మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్న సంకీర్తనతో మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ఓ మెహరు బాబా, నాపై దయను చూపరావా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నీ ప్రేమను కాంక్షించే, నీ నామం జపించే, మా ప్రార్థన లాలించు బాబా. మేమెప్పటికీ మరువలేము నీ నామము, ఇలలో నీ ప్రేమే మా స్వర్గధామము. నీ ప్రేమను కాంక్షించే, నీ నామం జపించే, మా ప్రార్థన లాలించు బాబా. మేమెప్పటికీ మరువలేము నీ నామము, ఇలలో నీ ప్రేమే మా స్వర్గధామము. ప్రేమమూర్తి సన్నిధి సాటి లేని పెన్నిది, ప్రేమమూర్తి నీ సన్నిధి సాటి లేని పెన్నిది. పాడాలని ఉంది, ప్రేమ చాటాలని ఉంది, పాడాలని ఉంది,
ప్రేమ చాటాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. సంగీత ప్రియుడవట, సర్వాంతర్యామివట, నా పాటకు భావము నీవే. నిన్నాళ్ళు మూగనై పడియుంటిని, ఈనాడు ప్రేమికునై పాడుకుంటిని. సంగీత ప్రియుడవట, సర్వాంతర్యామివట, నా పాటకు భావము నీవే. నిన్నాళ్ళు మూగనై పడియుంటిని, ఈనాడు ప్రేమికునై పాడుకుంటిని. ఇదే నా విన్నపం, నీ సేవకి అంకితం, ఇదే నా విన్నపం, నీ సేవకి అంకితం. ప్రియతమవో మేరీషా, ధన్యుడనైనానయా, ప్రియతమవో మెహరీషా, ధన్యుడనైనానయా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ఓ మేరు బాబా, నాపై దయను చూపరావా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మాలతీరావు గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. తర్వాత కె వెంకటేష్ గారు, బాలరాజు గారు సిద్ధంగా ఉండాలి. మాలతీ గారు జై బాబా. जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। मौन में पलिकेनु वेदम, इतर महिमलु ఏలనో, మెహరు నీవే మా దైవము, ఇతర దైవము ఏలనో, మౌనమే పలికేను వేదం, కనుల నిండెను రూపమే, దర్శనము మది నిండెను, కనుల నిండెను రూపమే, దర్శనము మది నిండెను, పెదవి పైన పలికే హృదయమే పొంగగా, క్షణములో మరిచేము బాబా ఇదములను ప్రియతమా, మేరు నీవే మా దైవము, ఇతరు దైవము ఏలనో, మౌనమే పలికేను వేదం, ధనములేదను భావమే మాకెన్నడు కనరాదుగా,
ధనము లేదను భావమే మాకెన్నడు కనరాదుగా దీను జనులను బ్రోచు స్వామి సన్నిధి పరమాద్భుతం నిదువాకిట నిలిచినాము నామమును పాడెందుకే మెహరు నీవే మా దైవము ఇతరు దైవము ఏలనో మౌనమే పలికేను వేదం. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మరి మనం సమయానికి భద్రం కాబట్టి బాలరాజు గారు మీరు ప్రభు ప్రార్థన చేయండి. పుష్పలత గారేమో పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. శ్రీకుమార్ గారేమో మండలి ప్రార్థన చేస్తారు. జై బాబా. జై బాబా అండి బాలరాజు గారు. వెంకటేష్ గారు, కె వెంకటేష్ గారు మీరు చేస్తారా? మీరు చేయండి. నామం చేయాలండి. నామం తర్వాత అండి, ప్రేయర్ అయిన తర్వాత నామం. ప్రేయర్ చేయాలా? బాలరాజు గారు. అదే జై బాబా. చేయండి బాలరాజు గారు, మీరు ప్రభు ప్రార్థన చేయండి. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడు నిరుపమాండు, నీ ప్రమాణం ఎవ్వరు ఎరుగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణము లేనివాడు, నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశం లేనివాడు, నీవు అవిభాజ్యుడు. దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాలరు. నువ్వు ఎల్లప్పుడు ఉంటివి, నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు, నువ్వు ఎల్లప్పుడు ఉండు. నువ్వు అంతటనగలవు, నువ్వు అంతటికి అన్నింటికి ఆవల ఉంది. నువ్వు ఆకాశమనగలవు, పాతాళమనగలవు. నీవు వ్యక్తుడు, అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నువ్వు 3 లోకాలు ఉన్నావు, 3 లోకాలకు ఆవుల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, నువ్వు స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభుల ప్రభుడు, అందరి మనస్సులను హృదయంలో నెరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞాని, త్రికాల వేదివి, జ్ఞానమే నువ్వు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు, నువ్వు ఆత్మలకెళ్ళి ఆత్మ, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యం మూలం, ప్రేమ మహాసాగరుడు, నువ్వు పురాణ పురుషుడు, సర్వోన్నతుడు, నువ్వు ప్రభుడు, పరమేశ్వరుడు, నువ్వు పరుడు, ప్రాత్తుడు, పరబ్రహ్మ వల్ల ఇలాహి యజ్దన్ ఆన్మజ్ద, ప్రీతముడైన భగవంతుడు, నువ్వు ఈజద్ అన్బడు, ఏకైక పూజుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్దాన్ లాయిలా ఎల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయాన్ ఈశ్వర, మా పాపములన్నింటికి. హలో జై బాబా అండి. బాబాకి మీరు గొడవ ఎక్స్ప్రెస్ లా వెళ్ళిపోతున్నారు అంతే. ఓకే. తర్వాత పుష్పలత గారిని ప్రార్థన చేయండి. పశ్చాత్తాప ప్రార్థన చేయమంటున్నాను. తర్వాత శ్రీకుమార్ గారు ప్రభు ప్రార్థన మండలి ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. జై బాబా అన్నయ్య. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్దాన్ లా ఇల్లిల్లాయి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిదకు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని, మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింపవేడుకుంటున్నాం.
తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరము విఫలాగుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. ఇప్పుడేమో శ్రీకుమార్ గారు మీరు మండలి ప్రార్థన చేయండి. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యం ఉన్నంతటి అర్హత కలవార మగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చెట్ట చివరి వరకు బాబా కుంగును దృఢంగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయము. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా అందరికీ. జై బాబా అండి. కె వెంకటేష్ గారు ఇప్పుడు మీరు నామం చేయండి. జై బాబా ఒక్క నిమిషం నామం చేయండి. తర్వాత ఉమారాణి గారు, తర్వాత రాజువాణి గారు నామానికి సిద్ధంగా ఉండాలి. ఒక్కొక్క నిమిషము. హారతి సుబ్బారావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా వినిపిస్తుందా అండి? అమ్మ చేయండి అమ్మ, ఒక్క జై నిమిషం బాబా. నామం చేయండి. జై ఓకే. బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. 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 జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఉమారాణి గారు మీరు ఒక నిమిషం నామం చేయండి. పరమానంద మేరు బాబా విజ్ఞానంద. సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. 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 సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. జై బాబా. బాబా విజ్ఞానంద. మేరు బాబా విజ్ఞానంద. సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. థ్యాంక్ యూ మూర్తి గారు. జై బాబా అమ్మ. రాజువాణి గారు మీరు ఒక నిమిషం నామధుని చేయండి. తర్వాత మౌనము, తర్వాత సుబ్బారావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. సచిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికి జై జై బాబా. బాబా అమ్మ. జై బాబా. ఒక్క నిమిషం మౌనం ఉందామండి. తర్వాత హారతికి సుబ్బారావు గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కి జై. అర్థం చేశాను. ఇదా ఇచ్చింది అయిపోతుంది.
అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఇప్పుడు సుబ్బారావు గారు మీరు ప్రీతమునికి హారతి अवतार ఇవ్వాల్సిందిగా मेहर बाबा కోరుతున్నాను. की जय. जय बाबा साहब. अवतार मेहर జై बाबा బాబా. की जय. आदि सचेतन शांति केतन, आदि सचेतन शांति केतन, नमो ब्रह्म मेहर प्रभु आरती अपनाए, आरती अपनाए, प्रेम दीप ये जलाओ, निबिड़ अंधेरा मिटता पाओ, अपना सब कुछ तुम ही खिड़ाओ, तुम मुझको सरसाओ मेरे प्रभु, आरती अपनाओ प्रभु, आरती अपनाओ, जीवन की हर शांति हमारे बन जाए प्रभु बस तुम्हारे, हे करुणा तेरा लीलाधारी, तुम करुणा बरसाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ, बन आरती जीवन मेरा आज अंत काल हो गेरा, खुल नयन और दिखे सवेरा, तुम मुझ में सजाओ मेरे प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ, आलिस चेतन शांति चेतन, आलिस चेतन शांति चेतन, नमो ब्रह्माओ मेरे प्रभु, आरती अपनाओ प्रभु, आरती अपनाओ मेरे प्रभु, आरती अपनाओ, अवतार मेरे बाबा की जय, జై अवतार బాబా मेरे అండి. बाबा की जय, अवतार मेरे बाबा की जय. जय बाबा. జై బాబా అండి. ఉమారాణి గారు మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. అవతార్